ఫ్రెండ్స్, జిఐఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము ఆర్జిఐఎస్లో యూనియన్ మరియు మర్జ్ టూల్స్ని ఎలాగా వాడతాము, వాటి పర్పస్ ఏంటిదని తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం యూనియన్ టూల్ చూద్దాము. ఇక్కడ నా దగ్గర రెండు పాలిగన్ ఫైల్స్ ఉన్నాయి, రెండు ఏఓఐస్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ అసలు యూనియన్కిను మర్జ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. యూనియన్ అంటే ఏంటిదంటే ఎప్పుడైనా కానీ రెండు ఫైల్స్ని అది కలిపినప్పుడు మర్జింగ్ చేసినప్పుడు మనకి అది అట్రిబ్యూట్స్తో సంబంధం లేకుండా డేటాని ఫీచర్స్ని అన్నిటినీ కూడా యూనియన్ చేసేస్తుంది అనమాట, మర్జింగ్ చేసేస్తుంది. వేరాజ్ మర్జ్ టూల్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనము మర్జింగ్ స్టార్ట్ చేస్తామో రెండు ఫీచర్స్ మధ్యలో ఖచ్చితంగా రెండు ఫీచర్స్కి మధ్యలోనూ డేటా మోడల్ అనేది పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలన్నమాట. అప్పుడే డేటా స్ట్రక్చర్ కరెక్ట్గా లేకపోతే మనకి మర్జ్ అనేది అవ్వదు. సో అప్పుడే మనకి మర్జ్ టూల్ అనేది పనికి వస్తుంది. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ మనం మర్జ్ సంగతి చూద్దాం. సో అనాలిసిస్లోకి వచ్చి టూల్స్లోకి రండి. ఇక్కడ అనాలిసిస్ టూల్, ఓవర్లే, ఇందులో యూనియన్. ఓకే, ఇన్పుట్ ఫీచర్స్ని తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ అట్రిబ్యూట్ చూద్దాం. ఈ ఫైల్లో మేడ్చల్ మల్కాజిగిరి అనే ఫైల్లో చూడండి, నా దగ్గర షేప్ లెంగ్త్, షేప్ ఏరియా మాత్రమే ఉన్నాయి. ఆబ్జెక్ట్ ఐడి, షేప్ డిఫాల్ట్ కాకుండా. అదే హైదరాబాద్ ఏఓఐ అనే దాంట్లో నాకు ఈ మిగతా రెస్ట్ ఆఫ్ ద లేయర్స్ కూడా ఉన్నాయి, ఫీచర్స్ కూడా టేబుల్స్ కూడా ఉన్నాయి. అట్రిబ్యూట్స్ షేప్ లెంగ్త్ అని, స్టేట్ అని, డిస్ట్రిక్ట్, ఇక్కడ మళ్ళీ షేప్ LE1, బఫ్ డిస్టెన్స్, ఈ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ మేడ్చల్ మల్కాజిగిరి ఫైల్లో లేవు. ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేద్దాం, యూనియన్ చేద్దాం. టూల్స్, యూనియన్, అనాలిసిస్ టూల్, యూనియన్. సో ఇక్కడ ఇన్పుట్ ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మేడ్చల్ మల్కాజిగిరి తీసుకున్న తర్వాత హైదరాబాద్. ఓకే, తర్వాత డిఫాల్ట్గా నేను డిఫాల్ట్ ప్లేస్లో వదిలేస్తున్నాను అవుట్పుట్ ఫీచర్ క్లాస్. ఇక్కడ అట్రిబ్యూట్స్ టు జాయిన్. సో మనకి ఆల్ అట్రిబ్యూట్సా, లేకపోతే ఆల్ అట్రిబ్యూట్స్ ఎక్స్పెక్ట్ ఫీచర్ ఐడీసా, ఓన్లీ ఫీచర్ ఐడీస్ మాత్రమే చేయాలా అనేది. సో ఆల్ అట్రిబ్యూట్స్ కావాలి కాబట్టి పెట్టేస్తున్నా. ఓకే, డిఫాల్ట్గా వదిలేసేయండి అండ్ రన్ అనండి. చూడండి, ఇప్పుడు ఇది యూనియన్ అయిపోయింది. నేను ఈ రెండింటిని ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది యూనియన్ అయిపోయింది. ఓకే, రెండు కలిపి యూనియన్ అయినాయి. కానీ ఇక్కడ మీరు ఇప్పుడు డేటా చూడండి. అట్రిబ్యూట్ చూసినప్పుడు చూసారా మీరు, ఇక్కడ ఈ మేడ్చల్ మల్కాజిగిరికి డేటా లేదు. బట్ స్టిల్ ఇది ఏం చేసింది, డేటాని మనకి మర్జ్ చేసేసింది అడ్జసెంట్ పాలిగన్ తోటి. కానీ మర్జ్లో అలా అవ్వదన్నమాట. ఓకే, సో మర్జ్ ఇప్పుడు మనము మర్జ్ చూద్దాం. సో మర్జ్ ఎలా చేస్తామని చూస్తాము. సో ఫస్ట్ మనం అట్రిబ్యూట్ డేటా చూద్దాం. ఇక్కడ నా దగ్గర రెండు ఫైల్స్ ఉన్నాయి, రంగారెడ్డి అని, తర్వాత హైదరాబాద్ ఏఓఐ అని రెండు ఫైల్స్ ఉన్నాయి. సో రెండింటికి కూడా చూడండి సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వ్యూ, మళ్ళీ అనాలిసిస్, టూల్స్లోకి వచ్చిన తర్వాత డేటా మేనేజ్మెంట్ టూల్స్, జనరల్, మర్జ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ ఏఓఐ రెండు ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్నా. చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫీల్డ్ మ్యాప్ అని ఉంటుంది, ఇక్కడ రీసెట్ అని బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని ఫీల్డ్స్ చూపిస్తుంది కదా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏ ఫీల్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది రెండిట్లో అని చెప్పి చూపిస్తుంది అనమాట. సేమ్ ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ నెంబర్ 2 చూసారా, ఇంతకుముందు రాలేదు. సో ఇలా ఉందంటే అన్ని ఫీల్డ్ మ్యాప్ అయినట్టు అర్థం అనమాట. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా రన్ అనండి. నేను ఇక్కడ అవుట్పుట్ డేటా సెట్ కూడా సేమ్ వదిలేస్తున్నాను, సేమ్ ప్లేస్లో. ఓకే, రన్. ఇప్పుడు చూడండి, నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. మన క్రియేట్ అయిన అవుట్పుట్ ఫైల్ మీద అట్రిబ్యూట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనకి రెండు కూడా మ్యాప్ అయింది. అదే ఇక్కడ మనకి ఇది చూడండి ఎలా వచ్చింది. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో అది మర్జ్ కీను యూనియన్ కీ ఉన్న డిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని నేను అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.